ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల అధికార ప్రభుత్వం చేసిన అభివృద్ధిపైన సూటిగా ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కూడా వైసీపీ వైఫల్యం చెందిందని చూపిస్తూ పలు బహిరంగ సభల్లో వైఎస్ షర్మిల ప్రస్తావించారు. అయితే నిరుద్యోగుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో గురువారం చెలో సెక్రటేరియట్ కి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీనిలో భాగంగానే నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయానికి షర్మిల చేరుకున్నారు. అయితే అక్కడి నుంచి ఆమె అబ్బాపురం వెళ్లాల్సి ఉండగా పోలీసులు ఆమె కాన్వాయ్ ని అడ్డుకోవడంతో విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి చేరుకుని అక్కడే ఉండిపోయారు. పార్టీ ఆఫీసులోనే ఆమె నిద్ర చేశారు. చెలో సెక్రటేరియట్ లో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరారు షర్మిల. దీంతో అప్రమత్తమైన అధికారులు వందలాది మంది పోలీసు బలగాలను ఆంధ్రరత్న భవన్ దగ్గర మోహరింపజేశారు. ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పార్టీ కార్యాలయం చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఎవరైనా బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆంధ్రరత్న భవన్ వద్దే షర్మిల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వి వాంట్ మెగా డిఎస్సీ అంటూ ప్లకార్డు ప్రదర్శించారు. అలాగే ఇటు బయటకు వచ్చిన సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిని పోలీసులు అరెస్ట్ చేశారు.